అప్పుడు ఆడవాళ్ళు బాధితులు అయిపోయినట్టు ఇంట్లో కూర్చోకుండా అదే అమ్మాయి తిరగబడి ఒకవేళ మగాడిని రేప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ. హ్యాపీయే కదా మగవాడిని రేపు చేయబడితే. అంటే హ్యాపీ అమ్మాయి చేత అంటే ముళ్ళ మీద పడ్డ ముళ్ళ చాకు మీద పడ్డ ఎవరికి ఇబ్బంది? ఆకుకే ఇబ్బంది. అవును, అమ్మాయి వచ్చి అలా అని కాదు కదా. అంటే ఇష్టంతో జరిగేది వేరు, ఇష్టం లేకుండా జరిగేది వేరు కదా. సో అమ్మాయిలు అయితేనే ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఇందులో మనం కామెడీ. మీరు ప్రైవేట్ పార్ట్స్లలో ఏ పార్ట్స్ వాడారు? దేనికి అంటే మీరు అంటారు కదా రేపు చేయబడాలంటే ప్రైవేట్ పార్ట్స్లో. అంటే ఆ క్యారెక్టర్ నాది కాదు కాబట్టి ఆ క్యారెక్టర్ చేసిన అమ్మాయిని అడగండి. మీరు కూడా చూశారు కదా. నేను చూశాను, బట్ నేను చేయలేదు కాబట్టి ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళని అడగండి. అంటే చెప్పుకొచ్చారు ఆమెకు ఇట్లా చేయండి అట్లా చేయండి అని. అంటే ఏమనుకుంటారు మీరు మనసులో అప్పుడు? అంటే ఏంది అసలు ఏం చెప్తున్నారు డైరెక్టర్ అని అనుకున్నారా? మేమా ఏమనుకోలేదు, కామెడీ జోనర్ అంటే ఇందులో లాజిక్లు ఉండవండి. అదే అంటే నేను కామెడీగా థియేటర్కి వచ్చిన టీజర్లో అమ్మాయిని రేపు చేయడం జరిగింది, మత్తు ఇచ్చినట్టు కూడా చూసాం. కానీ మీరు ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేస్తారు, మనం కూడా చేస్తే ఎట్లా ఉంటుంది అని. అవునా, నేను ఎడ్యుకేట్ చేయను. మీరు చెప్పారు ఇదే వేలతోటి చేయొచ్చు, ఇదే వేలతో అడ చేయొచ్చు, ఇట్లా ఇబ్బంది పెట్టచ్చు అంటే ఆమె కూడా లాస్ట్కు వీడియో తీస్తూ. సో అంటే మీరు టీజర్ ఒకటే చూసి అలా అనుకుంటున్నారు. సో మీరే చూపెట్టారు కదా టీజర్. అందుకే అన్న సినిమా చూస్తే అర్థమవుతుంది, మీరు టీజర్లో ఒక బిట్ చూసి చెప్పలేరు కదా.